తనపై కొందరు చేస్తున్న విమర్శలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తన గురించి తప్పుగా మాట్లాడే వారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండడం, ప్రజా సమస్యలపై పోరాడడం తన విధి అంటూ కూడా ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు చూసింది కదా, ఎవరు ఎట్లా మాట్లాడతాను నా గురించి. నేనట ముసలోనట, కట్టి పట్టుకొని నడతానట, ఏమో ఎత్తానట. ఇక అది వాళ్ళని ఇంటికి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు ఈ దేవేందర్ రెడ్డి అని ఇక్కడ ఉన్నాడు, భగవాడు ఉన్నాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి నేను కూడా బలంగా తయారు కావాలంటాడు. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో, మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే ఓకే, వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈరోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మీరు చూసారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మన రెండోసారి ఆ ప్రపంచాన్ని చూసేది. నేను బయట నుంచి తీసుకొచ్చాను. 80% కార్యకర్తలు కష్టపడి తీసుకొచ్చుకున్నాను. 20% మా కాలేజ్ ట్రాన్స్పోర్ట్ శాతం కాదంటే 20% నేను ఇచ్చాను. నేను అనుకోవడం ఇప్పటివరకు సీఎం గారి మీటింగ్ లో ఇట్లా వాలంటరీగా తీసుకొచ్చిన సభ్యులు ఇక్కడ ఉండరనుకుంటా, కార్యకర్తలు శ్రద్ధగా చేసి దాని హెలికాప్టర్ మీద చూసాడు. ఆయన చాలా మంది అనుకుంటారు, సార్ మేము రోడ్డు ఉన్న మీద నాకు కనవలేదు కదా. ఆయన చూసాడు హెలికాప్టర్ దిగేటప్పుడే. దిగి కుర్చీలో కూర్చొని అన్నాడు, అన్న చాలా బ్రహ్మాండంగా వచ్చింది, స్థలం లేక ఇంకా బయటనే ఉన్నారు చాలా మంది. అది నా తరఫు నుండి, నా ద్వారా మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అభినందనలు. ఎందుకంటే ఆయన 2-4 సంవత్సరాల పైన రాత్రి మౌలు కష్టపడి ఉదయం అప్పులు కట్టుకుంటూ, ఒక జీతభత్యాలు 1వ తారీఖు ఇచ్చుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వల్ల ఎన్ని మంచి కార్యక్రమాలు వచ్చినాయి. ఎవరు చెప్తలేదు, ఒక్కటంతా చెప్పిలా మీరు చేసినది చూసింది కదా, ఎవరు ఎట్లా మాట్లాడతాను నా గురించి. నేనట ముసలోనట. తనపై కొందరు చేస్తున్న విమర్శలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తన గురించి తప్పుగా మాట్లాడే వారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉండడం, ప్రజా సమస్యలపై స్పందించడమే తనకు తెలుసని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని మాట్లాడినా సహనం కోల్పోయి మాట్లాడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. తాను ముసలోడినట, కట్టె పట్టుకొని నడుస్తానట. తన గురించి ఎవరు ఎలా మాట్లాడినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన పని అని రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల పరకాల రాజకీయాల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి చుట్టూ రాజకీయ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పరకాల నియోజకవర్గం పైన జరుగుతాయని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం కొండ దంపతుల కుమార్తె కొండ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కూడా పెద్ద దుమారాన్ని లేపాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు స్తబ్దంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాత్రం ఈ రోజు ఏతుందో పరకాల సంబంధించిన ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతకి రేవూరి ప్రకాష్ రెడ్డి కొండ సుస్మిత కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇందులో నేను ముసలోడినట, కట్టె పట్టుకొని నడుస్తానంటూ చేసినట్టు తన వ్యాఖ్యలపై కూడా కౌంటర్ వేస్తూ తాను ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటాను, ప్రజల సంక్షేమే నాకు ముఖ్యం, ప్రజల అభివృద్ధి ముఖ్యం అంటూ కూడా ఈరోజు స్పందించడం జరిగింది. నిత్యం ప్రజల్లో ఉంటూ మధ్య ఉంటాం, అదేవిధంగా ప్రజా సమస్యలపై స్పందించడమే తనకు తెలుసని, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా సహనం కోల్పోయి మాట్లాడే వ్యక్తిని కాదంటూ కూడా ఈ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా దీనికంటే ముందుగా చూసుకుంటే మాత్రం కొండ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికీ పిసిసి సంబంధించి అదేవిధంగా ఇప్పటికే షోకాస్ నోటీసులు అయితే జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలో దీనికి వివరణ ఇవ్వాలంటూ కూడా 3 రోజుల గడువు ఇచ్చింది. కానీ ఈ రోజు 3 రోజుల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత షోకాస్ ఇచ్చిన నోటీస్ కు వెంటనే కొండ సురేఖ కూడా తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తన వ్యక్తిగతం నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా తనకు ఆమోదయోగ్యం కాదంటూ షోకాస్ నోటీసులు ఇవ్వాలంటూ కూడా తిప్పి క్రమశిక్షణ కమిటీ కూడా పంపించడం జరిగింది. ఈ క్రమంలో
ఈ రోజు చేసినటువంటి ఆ తర్వాత వెంటనే సిఎల్పికి సంబంధించిన ఎమ్మెల్యే అంతా అక్కడ రావటం, కొండా సురేఖపై కూడా విమర్శలు గుర్తించడంతో పాటు తన కూతురు కూడా మాట్లాడిన నేపథ్యం తను మాట్లాడేటువంటి మాటలు ఖండించకపోవడం బాధాకరం అంటూ కూడా వీరు తమ కొండ సురేఖ మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నియోజకవర్గంలో తన కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇప్పటివరకు సీఎం గారి మీటింగ్ లో చూసింది కదా ఎవరు ఎట్లా మాట్లాడతాను నా గురించి. నేనట ముసలోనట, కట్టి పట్టుకొని నడతానట, ఏమో చెప్తానట. ఇక అది వాళ్ళని ఇంజెక్ట్ అయి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు? ఈ దేవేందర్ రెడ్డి అని అక్కడ ఇక్కడ ఉన్నాడు, మగాడు ఉన్నాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి, నీ కూడా బలంగా తయారు కావాలంటాడు. నేను హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే, ఓకే, వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈ రోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మీరు చూస్తారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మా రెండోసారి ఆ ప్రపంచాన్ని చూసాడు. నేను పైసలు ఇచ్చి తీసుకొచ్చాను. 80% కార్యకర్తలు కష్టపడి తీసుకొచ్చుకున్నాను. 20% మా ట్రాన్స్పోర్ట్ అయ్యే శాతం కాదంటే 20% నేను ఇచ్చాను. నేను అనుకోవడం ఇప్పటివరకు సీఎం గారి మీటింగ్ లో ఇట్లా వాలంటీర్గా తీసుకొచ్చిన సభ్యులు ఇక్కడ ఉండరనుకుంటా, కార్యకర్తలు శ్రద్ధ చేసి దాని హెలికాప్టర్ మీద చూసిండు. ఆయన చాలా మంది అనుకుంటారు, సార్ మీరు రోడ్లు ఉన్న మీద నాకు కనవలేదు కదా. ఆయన చూసాడు హెలికాప్టర్ దిగేటప్పుడే, దిగి కుర్చీలో కూర్చోగానే అన్నాడు, అన్న చాలా బ్రహ్మాండంగా వచ్చింది, స్థలం లేక ఇంకా బయటనే ఉన్నారు చాలా మంది. అది